వెల్కమ్ టు గీతాశ్రీ హోమ్ కుకింగ్ ఛానల్. నేను మీ శ్రీనివాస్. ఈరోజు ఈ వేసవిలో వేడిని తగ్గించే మజ్జిగ చారుని తయారు చేసుకుందామండి. ఇంట్లో ఏ కూర లేనప్పుడు కొంచెం పెరుగుంటే మజ్జిగ చారుని తయారు చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇప్పుడు మనము ఈ మజ్జిగ చారుని ఎలా తయారు చేయాలో ప్రిపరేషన్లోకి వెళ్దామండి. ఈ మజ్జిగ చారు చేసుకోవడానికి ముందుగా నేను ఒక 1/2 లీటరు పెరుగు తీసుకుంటున్నానండి. ఇందులో 2 గ్లాసులు వాటర్ పోసుకుంటున్నాను. ఈ వాటర్ కన్సిస్టెన్సీ అనేది మనం పలచగా చేసుకోదలుచుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుందాం, తిగ్గా చేసుకోదలుచుకుంటే వాటర్ తక్కువగా పోసుకుందామండి. ఇప్పుడు ఈ కవ్వం పెట్టి ఇలా చిలుక్కుందాం బాగా మజ్జిగని. చూడండి, ఇలా ఉంటే సరిపోతుందండి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక చిన్న రోల్ని తీసుకొని ఇందులోకి అల్లాన్ని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిరకాయలు కూడా ఈ విధంగా తుంచుకొని వేసుకొని కచ్చాపచ్చాగా నూరుకోండి. కచ్చాపచ్చాగా నూరుకొని ఒక చిన్న గిన్నెలో తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ మీద బాండీ పెట్టుకొని ఇందులో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చిపప్పు, 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోండి. చిటికెడు మెంతులు కూడా వేసుకోండి. వేసుకొని దీన్ని కలయి తిప్పుకోండి. ఇందులో 2 ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు కూడా వేసుకొని తిప్పుకోండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి 2 పెద్ద ఉల్లిపాయలు వేసుకొని వేపండి. మరీ ఎక్కువ వేపాల్సిన పని లేదు, కొంచెం మెత్తబడితే సరిపోతుందండి ఈ మజ్జిగ చారుకి. ఇప్పుడు ఇందులో 2 టేబుల్ స్పూన్ల సాల్ట్ వేసుకొని కలుపుకోండి. 1/2 టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకోండి. కారాన్ని వేసుకొని తిప్పుకొని ఈ కారాన్ని కూడా నూనెలో ఒక అర నిమిషం పాటు ఏగనివ్వండి. ఇప్పుడు ఇందులో మనం కచ్చాపచ్చాగా నూరుకున్నటువంటి అల్లము పచ్చిమిర్చి మిశ్రమాన్ని కూడా వేసుకొని దీన్ని కొంచెం వేపండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి దీన్ని కొంచెం చల్లారనిచ్చి మనము ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి మజ్జిగను ఇందులో పోసుకొని కలుపుకోండి. చూడండి, మజ్జిగ చారు రెడీ అయినాయండి. చివరగా ఇందులో కొత్తిమీర జల్లుకొని ఇక సర్వ్ చేసుకోండి. ఈ మజ్జిగ చారు వేసవిలో చల్లదనాన్ని ఇస్తాయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.